హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్రెషెస్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సర్వీసెస్ కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే సిలబస్ గురించి తెలుసుకోబోతున్నాము. ఎవరైనా గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు చూడొచ్చు. గ్రూప్ 2 సర్వీసెస్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సెలక్షన్ అనేది ఈ రిటర్న్ ఎగ్జామ్ ని బేస్ చేసుకునే ఉంటుంది. ఎవరైతే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే పిలవడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. టోటల్ 4 పేపర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సబ్జెక్ట్. టోటల్ 150 మల్టిపుల్ చాయిసెస్ అయితే ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours ఇస్తారు. టైం డ్యూరేషన్ అనేది అన్ని పేపర్స్ కి ఒకటే ఉంటుంది. మాక్సిమం మార్క్స్ కూడా 150 అన్ని పేపర్స్ కి ఒకటే. పేపర్ 2 అయితే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ సబ్జెక్ట్స్ నుంచి వస్తుంది. ఈ సబ్జెక్ట్ లో 3 టాపిక్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క దాని నుంచి 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. పేపర్ 3 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇందులో కూడా 3 టాపిక్స్ అయితే ఉంటాయి. ఒక్కో టాపిక్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఫోర్త్ పేపర్ వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇందులో కూడా 3 టాపిక్స్ అయితే ఉంటాయి. ఒక దాని నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 150 మార్క్స్. ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ లో ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 600 మార్క్స్. ఎగ్జామ్ సిలబస్ మనం చూసినట్లయితే పేపర్ 1 లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఇందులో సబ్ టాపిక్స్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, environmental issues and disaster management, prevention and mitigation strategies, world geography, Indian geography, geography of Telangana state, history and cultural heritage of India, society, culture, heritage, arts and literature of Telangana, policies of Telangana state, social exclusion, right issues and inclusive policies, logical reasoning, analytical ability and data interpretation, అండ్ 10th క్లాస్ స్టాండర్డ్ తో ఉన్న బేసిక్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. పేపర్ 2 కి వస్తే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ సబ్జెక్ట్స్ అయితే పేపర్ 2 లో ఉంటాయి. దీనిలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంటుంది. వీటిలో సబ్ టాపిక్స్ ఉన్నాయి. అవేంటంటే సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్, advent of Europeans, social, economic and cultural conditions in ancient Telangana, foundation of Asaf Jahi dynasty. Second topic వచ్చేసి overview of the Indian constitution and politics. దీనిలో సబ్ టాపిక్స్ ఏంటంటే evolution of the Indian constitution, fundamental rights, DPSPs, fundamental duties, distinctive features of the Indian federalism, union and state government, Indian constitution, rural and urban governance, electoral mechanism, judicial system in India, special constitution provisions for SCs, STs and backward classes, women, minorities and EWS, and National Commission for the Enforcement, national integration issues and challenges. Third topic వచ్చేసి social structure, issues and public policies. ఇందులో సబ్ టాపిక్స్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్, సోషల్ మూవ్మెంట్స్, సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, సొసైటీ ఇన్ తెలంగాణ. పేపర్ 3 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ టాపిక్ ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. దీనిలో సబ్ టాపిక్స్ డెమోగ్రఫీ, నేషనల్ ఇన్కమ్, ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్స్, ప్లానింగ్, నీతి ఆయోగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్. పేపర్ 3 లో సెకండ్ టాపిక్ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఇందులో సబ్ టాపిక్స్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ, డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్డి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్స్. థర్డ్ టాపిక్ వచ్చేసి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఇందులో సబ్ టాపిక్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. పేపర్ 4 వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇందులో ఫస్ట్ టాపిక్ ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970. ఇందులో సబ్ టాపిక్స్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956, వయోలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రూల్స్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి అండ్ కోర్స్ ఆఫ్ మూవ్మెంట్. సెకండ్ టాపిక్ వచ్చేసి మొబిలైజేషనల్ ఫేజ్ 1971 నుంచి 1990 వరకు ఉంటుంది. వీటిలో సబ్ టాపిక్స్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఆన్ మల్టీ రూల్స్, రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్, rise of regional parties in 1980s and changes in the political, socio-economic and cultural fabric of Telangana, liberalization of privatization policies in 1990s and their consequences, and quest for Telangana identity. ఇందులో థర్డ్ టాపిక్ వచ్చేసి టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 నుంచి 2014 వరకు ఉంటుంది. దీనిలో సబ్ టాపిక్స్
పబ్లిక్ అవేకనింగ్ అండ్ ఇంటెలెక్చువల్ రియాక్షన్ అగైన్స్ డిస్క్రిమినేషన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి, రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, కల్చరల్ రివైవలిజం ఇన్ తెలంగాణ అండ్ అదర్ సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్, పార్లమెంటరీ ప్రాసెస్. ఇది గ్రూప్ 2 సర్వీసెస్ కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ వీడియో. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ సిలబస్ ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకోసం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.